అందరికి నమస్తే అండి. ఈ వీడియోలో నేను ఐబార్ విత్ జిర్కోనియం పల్సెట్లు ఎట్లా ఉంటాయో చూపిస్తున్నాను. ఇది అన్నిట్లో కల్లా స్క్రూ రిటైన్ పల్సెట్లో ది బెస్ట్ పల్సెట్ ఐబార్ విత్ జిర్కోనియం అండి. మీరు చూస్తున్నారు అది ఐబార్ అండి. ఐబార్ జిర్కోనియంలో కరెక్ట్ గా కూర్చుంటుంది, అసలు గ్యాప్ లేకుండా. స్నాప్ ఫిట్లు అంటామండి వీటిని. పర్ఫెక్ట్ గా జిర్కోనియంలోకి ఐబార్ కూర్చుంటుంది. ఈ రెండిట్లోంచి స్క్రూస్ వెళ్ళి పళ్ళను పట్టుకుంటాయండి. అవి మీరు చూస్తున్నారు మల్టీ యూనిట్ అపార్ట్మెంట్లు అనమాట. పింక్ గా ఉన్నాయి. ఆ మల్టీ యూనిట్ అపార్ట్మెంట్ల మీద చూడండి ఎట్లా కూర్చుంటుందో బారు. దీన్ని ఐబార్ అంటాం. బ్లెండర్ సాఫ్ట్వేర్ తో తయారు చేస్తాం. సో ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్ తో తయారు చేసిన ఈ ఐబార్ అసలు నీట్ గా అసలు పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది. దీన్ని షెఫీల్ టెస్ట్ అంటాం. ఒక్క స్క్రూ పెట్టినా గానీ అసలు కదలదండి. అన్ని మల్టీ యూనిట్ల మీద అదే విధంగా కూర్చొని ఉంటుంది అనమాట. ఒక్క స్క్రూ పెట్టినా. అలాంటిది 6 స్క్రూలు పెట్టి టైట్ చేస్తామండి వీటిని. ఇప్పుడు చూస్తే మీరు ఐబార్ జిర్కోనియంలో పెట్టేసాం నీట్ గా. ఈ రెండు కలిపి స్క్రూస్ తోటి బిగిచ్చేస్తామండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఒక్క స్క్రూ టైట్ చేసినా కానీ అన్ని మల్టీ యూనిట్ల మీద కూర్చుంటాయి. మనం ప్రతి కేసుకి మల్టీ యూనిట్ అపార్ట్మెంట్సే వాడతామండి. మల్టీ యూనిట్స్తో మేజర్ అడ్వాంటేజ్ ఇది అనమాట. సో ఇంప్లాంట్ల పైన మల్టీ యూనిట్ పెట్టిన తర్వాత ఐబార్ విత్ జిర్కోనియం పెడతామండి. ఈ స్క్రూ తిప్పితే అంతా జిర్కోనియంతో సహా ఐబారు మొత్తం కలిపి నీట్గా కూర్చుంటుంది. అసలు గ్యాప్లు ఉండవండి. ఆ హోల్స్ కూడా మళ్ళీ మూసేస్తామండి. లాస్ట్లో ఆ హోల్స్ కూడా కనిపించేది. లాస్ట్లో ఫైనల్ ఫిక్సింగ్ తర్వాత చూడండి ఎంత నీట్గా ఉంది అమెరికా. హోల్స్ ఏం కనిపించవు. సో సిమెంట్ లేకుండా స్క్రూస్తో పెట్టేదాన్ని. రెండు వైపులు చక్కగా అంతనాయి పళ్ళు. ఇది పోస్ట్ ఆఫ్ ఎక్స్రే అండి. అంటే పేషెంట్కి చేసిన తర్వాత ఎక్స్రే. థ్యాంక్ యూ.